మనం గూడూరు టు మహబూబాబాద్ మధ్యలో అమ్మవారి యొక్క గద్దెలు సమ్మక్క సారక్క తల్లి యొక్క గద్దెలు మినీ మేడారం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చెప్పాలని చెప్పంటే ఈ రూట్ లో మనకి గూడూరు నుంచి మనకి మహబూబాబాద్ వెళ్ళే సైడ్ లెఫ్ట్ సైడ్ లో, మహబూబాబాద్ నుండి గూడూరు వెళ్ళే సైడ్ లో రైట్ సైడ్ లో మనకి ఏంటంటే ఒక ప్లేస్ కనిపిస్తూ ఉంటది. సో మనకి దీనికి సింబాలిక్ గా మనకి అక్కడ అమ్మవారి యొక్క ఒక గద్దె కూడా ప్రతిమ కూడా వాళ్ళు ఏంటంటే అక్కడ పెట్టడం జరిగింది. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఏదైతే మేడారం టైంలో మనం మేడారం వెళ్ళినప్పుడు, ములుగు తాడవైమలో ఉన్నటువంటి మేడారం జాతరకి వెళ్ళినప్పుడు మెయిన్ గా అమ్మవారిని మన అమ్మవారి స్వరూపంగా భావించేది ఒక కంకవనం. ఇటువంటి కంకవనం చూడండి, ఇక్కడ మనకి అమ్మవారు సాక్షాత్గా ప్రకృతికి విలీనం అయిపోయి ప్రకృతి రూపంలో ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎంత అద్భుతంగా ఉందని చెప్పేసి ప్లేస్ ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా చూడండి. మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా కంప్లీట్ గా ఏదో పర్టికులర్ గా మనం చెట్లుగా నాటిన విధంగా అమ్మవారి యొక్క కంకవనం చూడండి ఎంత అద్భుతంగా మనకి కనిపిస్తా ఉందో. మనకి ఇక్కడ అమ్మవారికి ప్రతిరూపంగా భావించేటువంటి ఒక కంకవనం అనేది ఇంత అద్భుతంగా, అది కూడా న్యాచురల్ గా ఎవరు పెట్టినటువంటి ప్లేస్ కూడా కాదు ఇది. సో అద్భుతంగా ఒక అడవి మధ్యలో చూడండి ఎంత గుబురుగా ఒక్కొక్క ప్లేస్ లో ఒక దగ్గర ఒక 20-30 చెట్లు అట్లా కంకవనం అన్ని కూడా. సో చూడండి ఇంత అద్భుతంగా ఎక్కడ చూసినా కూడా ఏదో చెట్లు నాటిన విధంగా చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ ఇక్కడ. సో ఆల్రెడీ ఇక్కడ చాలా మంది మొక్కులు పెట్టుకుంటూ ఉంటారంట. సో జనాలు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకొని వాళ్ళ యొక్క కోరికలు నెరవేరితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కులు సమర్పించడం, సో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారంట. సో ఇప్పుడు చూడండి, మనం చూసినట్లయితే అమ్మవారి గద్దెల చుట్టూ మనకు అక్కడ కనిపిస్తున్న అమ్మవారి గద్దెలు. సో అమ్మవారి గద్దెల చుట్టూ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అదంతా కూడా ప్రహారీ గోడ కడతా ఉన్నారు. మనకి నార్మల్ టైంలో ఎలాగైతే జాతర సమ్మక్కతల దగ్గర జాతర లేని టైంలో నార్మల్ పబ్లిక్ ఉన్నట్టుగా ఇక్కడ కూడా జనాలు వస్తూ ఉంటారంట. మేజర్గా ఇప్పుడు మాఘశుద్ధ పౌర్ణమి అమ్మవారు చిలకలగుట్ట నుండి మనకి మేడారం గద్దెల మీదకి వచ్చేటువంటి యొక్క మాసం కాబట్టి, సో ఆటోమేటిక్గా ఎక్కడెక్కడైతే సమ్మక్క తల్లి సారక్క తల్లి యొక్క గద్దెలు ఉంటాయో, సో ఆ ప్లేస్లలో ఎక్కడ జాతర జరిగినా కూడా ఆ జాతర ప్లేస్లలో వచ్చేసి జనాలు వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనకి మెయిన్ మేడారం జాతర దగ్గర చూసినట్టయితే మనకి అమ్మవారి గద్దెలు ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్తే ఫారెస్ట్ లాగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రకృతిలో విలీనం అయిపోయింది అమ్మవారు ఇక్కడ. సో ఎటు చూసినా కూడా చుట్టూ మనం ఎక్కడ చూసినా కూడా కంప్లీట్గా కంకావనంతో, సో అమ్మవారు సాక్షాత్గా యొక్క ప్రకృతిలో విలీనం అయిపోయి ఒక అడవి తల్లి ఒక మనకి ఏదైతే ఆదివాసీ బిడ్డలం కావచ్చు, సో ఎవరైతే మేజర్గా ఒక మనకి మేడారం జాతర అన్న వెంటనే, సమ్మక్క సారక్క జాతర అన్న వెంటనే మనకి ఏంటంటే ఆదివాసీ బిడ్డలు, గిరిజనులు, సో వాళ్ళ యొక్క హక్కుల పోరాటంలో భాగంగానే మనకి ఏంటంటే అమ్మవారు ఆవిర్భవించడం జరిగింది కాబట్టి, సో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క ప్రకృతిలో విలీనం అయిపోయి అమ్మవారు ఎంత అద్భుతంగా, ఎంత ప్రశాంతంగా, నిజంగా 2 కళ్ళు చూడని కూడా సరిపోవట్లేదు, అంత అద్భుతంగా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే. సో ఎవరన్నా టువర్డ్స్ ఇల్లందు ఈ రూట్ లో గూడూరు వచ్చిన వాళ్ళు, మహబూబ్ వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ ప్లేస్ విజిట్ చేసుకుని లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్లేస్ అంతా తెలుసంట. సో ఎవరైతే లాంగ్ లో ఉన్న వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు. సో ఎవరైనా హైదరాబాద్ నుండి లేదనుకుంటే వేరే స్టేట్ నుండి ఎవరైనా మేడారం జాతరకి వచ్చినప్పుడు ఒక 1 hour 2 hours స్పెండ్ చేస్తే మీరు ఇక్కడికి ఈ ప్లేస్ కూడా విజిట్ చేసుకోండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా ఇబ్బంది కాకుండా ఆల్రెడీ ఫెసిలిటీస్ కూడా కొన్ని చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వాటర్ ఫెసిలిటీ ఉంది. సో అమ్మవారి చుట్టూ గద్దెల చుట్టూ కూడా మనకి ఏంటంటే సో ఒక ప్రహారీ గోడ కడతా ఉన్నారు. చూడండి, మనం చూడొచ్చు భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క మొక్కులకు చెప్తా ఉన్నారు. ఒక సోలార్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. యాక్చువల్గా లైవ్ ఇద్దామని చెప్పేసి ఆలోచన ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ప్రాపర్ సిగ్నల్స్ లేవు. సో దానివల్ల నేను లైవ్ వేయలేకపోతున్నా, రికార్డెడ్ వీడియో ఇది. సో ఈ వీడియో అప్లోడ్ చేస్తా. అడ్రస్ కూడా, ఈ యొక్క లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పింగ్ చేస్తా. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్రకృతి ప్రేమికులు ఉంటే, అమ్మవారి మీద భక్తి ఉన్న వాళ్ళు కూడా మనకి ఈ ప్లేస్ కంపల్సరీ విజిట్ చేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎవరన్నా ఫ్యామిలీతో వచ్చి ఒక లాంగ్ వీకెండ్ లో మంచిగా వచ్చి ఒక 2 days అమ్మవారి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. ఈ యొక్క ప్రకృతిలో విలీనం అయిపోయినటువంటి ఒక అమ్మవారి యొక్క నిజమైన స్వరూపాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆల్రెడీ ఇక్కడ చాలా మంది జనాలు వస్తూ ఉన్నారు. అటు సైడ్ చూసినది మనకి అక్కడ బోరింగ్ కనిపిస్తూ ఉంది, చిన్న చిన్న కిరాణా షాపులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకి మేడారం జాతర దగ్గర ఏ విధంగా అయితే మనకి ఫెసిలిటీస్ ఉంటాయో, సో యాజ్ టీజ్ గా ఇక్కడ కూడా మనకి ఏంటంటే వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా వాళ్ళకి కూడా ఏంటంటే వాటర్ ఫెసిలిటీ కావచ్చు, సో వచ్చే వాళ్ళకి ఏమన్నా అవసరం ఉన్న కూడా నిత్యావసర వస్తువులు కావచ్చు, అటువంటి కిరాణా షాపులు కావచ్చు, మనకి వాటర్ బాటిల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి.
సో భక్తులు కంపల్సరీ వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు అప్పచెప్పుకోనికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మేజర్గా మనకి ఒక మెయిన్ రోడ్ పక్కనే ఉంది. మనకి పెద్ద లాంగ్ మనకి ఏంటంటే మెయిన్ రోడ్ నుండి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లోపల రావాల్సిన పరిస్థితి కూడా లేదు. మనకు అనిపిస్తా ఉంది కదా, అది మెయిన్ రోడ్ అంతే. ఆ మెయిన్ రోడ్ నుండి మెయిన్ రోడ్ జస్ట్ మనం దిగిన వెంటనే మనకి ఏంటంటే అమ్మవారి గదులు వస్తాయి. అటు సైడ్ కూడా మనం చూసినట్టయితే షెడ్లు కడతా ఉంటారండి. సో వచ్చేటువంటి భక్తులకు కావచ్చు, ఇక్కడ ఏదైనా స్టోర్ రూమ్స్ కావచ్చు, స్టాల్స్ లాంటివి కావచ్చు, అటువంటి పెట్టుకోనికి చాలా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. నాకు తెలిసి ప్రీవియస్గా నేను చూసినప్పుడు అయితే ఇటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఏం లేవు. ఇప్పుడు కొంచెం ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంట్రెస్ట్ పెట్టి ఎవరో రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, సో ఎవరెవరైతే చొరవతో అయితే కొంచెం ఇక్కడ మంచి డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏంటంటే అమ్మవారికి ఏదైనా మొక్కులు అప్పచెప్పుకునేటువంటి కోడి కావచ్చు, మేక కావచ్చు, ఇటువంటివి ఉంటే సో మనకి ఏంటంటే ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కి ఒక మొక్కుని ఇక్కడ వాళ్ళు బలిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూడండి, ఆల్మోస్ట్ మనకి మేడారం సమ్మక్క సారక్క జాతర అన్న వెంటనే మనకు గుర్తుకొచ్చేది అమ్మవారికి మొక్కుల పరంగా ఫస్ట్ ప్రియారిటీ మనకు వచ్చేసి బెల్లం. బెల్లాన్ని అమ్మవారికి బంగారంగా భావిస్తూ ఉంటారు. సో బెల్లం తర్వాతకి అమ్మవారికి నెక్స్ట్ కోడి, మేకపోతులు, సో ఇలాంటివి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో అటువంటి మొక్కులు ఏమైనా ఉంటే ఇక్కడ మొక్కులు చెల్లించుకొని ఇక్కడ అమ్మవారి దగ్గర మొక్కి సో తర్వాతకి వెళ్ళి ఆ మొక్కులు చెల్లించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే కొంచెం ముందుకు వస్తే ఒక చిన్న ఒక గుడిసెలాగా కంప్లీట్గా అది ఏంటంటే కంప్లీట్గా చాలా అంటే చాలా న్యాచురల్ ఉంది. చూడండి, మనకి ఎటువంటి ఒక ఇటుక పెళ్ళ కూడా వాడకుండా, ఎటువంటి మనకి కంకర, సో ఇసుక ఇటువంటి వాడకుండా కంప్లీట్గా ఒక కంకమనం అయితే మనకి అమ్మవారికి ప్రతిగా మనం అనుకుంటామో ఆ కంక బొంగులు, సో వాటితో పాటు ఒక వెదురు పైనటువంటి ఒక తాటాకులతోని మనకి ఇక్కడ ఒక చిన్న ఇల్లు లాగానైతే ఏర్పడడం జరిగింది. ఇది ఏంటి అనే విషయం మనకు కూడా తెలియదు. ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో మనం అయితే కొంచెం లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. జై జగన్మాత. మనకి ఇటువంటి స్థలం కూడా మనకి యాక్చువల్గా మనకి మేడారంలో ఉందండి. మేడారం నుండి మనకి కొండాయి వెళ్తే కొండాయి దగ్గర నాగులమ్మ తల్లి యొక్క టెంపుల్ ఉంటుంది. యాజ్ టీస్గా సేమ్ ఇట్లా ఉంటుంది, కానీ చాలా అంటే చాలా న్యాచురల్ కట్టేశారు. ఎటువంటి ఇక్కడ సిమెంట్ కానీ ఇసుక కానీ ఇంకా ఎటువంటి ఏం వస్తువులు వాడకుండా ఓన్లీ న్యాచురల్గా తాటాకులతోని పైన గడ్డితోని అదేవిధంగా ఈ యొక్క ముందు ఒక పందిరేశారు. చాలా వరకు ఆల్మోస్ట్ అందరు కూడా ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఇక్కడ టైం స్పెండ్ చేసి అమ్మవారికి మొక్కులపై చెప్పుకొని అలా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ నిజంగా నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి అమ్మవారి గద్దెల పక్కన మనకి ఏదైతే యాస్టీస్గా మనకి మేడారంలో మేజర్ మనకి మెయిన్ మేడారంలో ఏ విధంగా అయితే గద్దెలకి కొంచెం దూరంలో మనకి ఏ విధంగా అయితే యాస్టీస్గా మనకి జంపన వాగు ఉందో యాస్టీస్గా అదే విధంగా మనకి ఇక్కడ గద్దెల పక్కన కూడా జంపన్న వాగు, ఒక వాగు అయితే మనకు ప్రవహిస్తూ ఉంది. జంపన అని చెప్పి దాన్ని. ఇది చాలా అద్భుతం. ఓన్లీ గద్దెలు అని చెప్పేసి అంటే చాలా ప్లేస్లో మనం చూస్తూ ఉన్నాం, కానీ ఆ యొక్క గద్దెల పక్కన ఒక నది జంపన్న వాగు మనకి నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. సో ఆ యొక్క నదిని కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. సో దానికంటే ముందు మనం ఒకసారి టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి గద్దెల దగ్గర పరిస్థితి చూద్దాం ఒకసారి. ఇది ఎంట్రన్స్, అమ్మవారి గద్దెలకి ఎంట్రన్స్. ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు, మేడారం జాతరకు వచ్చిన వాళ్ళు అయితే, మెయిన్ మేడారంకి వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ కూడా రెండు విజిట్ చేయండి ఒకసారి. నిజంగా ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ ఒకసారి మనకి ఏ విధంగా అయితే మెయిన్ మేడారం దగ్గర ప్రతి అమ్మవారికి, సమ్మక్క తల్లికి, సారక్క తల్లికి, జంపన్న అండ్ గోవిందరాజు, పైడిద్దరాజు కూడా మనకి ఏంటంటే
ఒక్కొక్క స్వామి వారికి ఒక్కొక్క వంశస్థులు ఒక్కొక్క వాళ్ళని మనం మెట్టు అని చెప్పి అంటూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు వాళ్ళ వంశస్థులు మాత్రం పూజలు చేస్తూ ఉంటారు. మేబీ ఇక్కడ కూడా అటువంటి ఆచారం ఏమైనా కొనసాగుతుందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం మనం ఒకసారి. నమస్తే అండి, మాట్లాడతారా 2 minutes? ఇప్పుడు 3 రోజులు మనకు జాతర జరుగుతూ ఉంటుంది కదా మేడారంలో. అదే 3 రోజులు ఇక్కడ కూడా సేమ్ అమ్మవారి లెక్క వేరే చిలకల కట్టు తీసుకురావడం కావచ్చు, మనకి పునుగుల నుంచి పైడితరం తీసుకొస్తా ఉంటారు కదా. యాజ్ టీజ్ గా మనకి ఇక్కడ కూడా వేరే ప్లేస్ నుండి స్వామివారిని కావచ్చు అమ్మవారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా, లేకుంటే నార్మల్ గా జాతర మాత్రం జరుగుతూ ఉంటుందా? తీసుకొస్తారా? ఇక్కడ ఎక్కడ తీసుకొస్తారు మరి? చిలకల గుట్ట ఇక్కడ కొమరం భీం నగర్ నుండి తీసుకొస్తారా? ఎక్కడండి అది? అది ఎక్కడ దగ్గరలోనే ప్లేస్? కొంచెం దగ్గరనే ఉంటది. దగ్గరనే ఉంటుందా? కొమరం భీం నగర్ నుంచి మట్టవాడ నుంచి వస్తుంది. ఓకే. సారలమ్మ తల్లి మట్టవాడ నుంచి వస్తుంది. సారలమ్మ తల్లి మట్టవాడ నుండి. సమ్మక్క తల్లి ఇక్కడ కొమరం భీం నగర్ నుంచి. పైడితరాజు గారు ఇక అంత ఐడియా నాకు లేదు. ఇదంటే మా ఊరు నుంచి వస్తుంది కాబట్టి ఆ 3 రోజులు జాతర టైంలో ఇక్కడ కూడా సేమ్ ఎక్కువ జనాలతోని చాలా మంది పబ్లిక్ వస్తా ఉంటారు విజిట్ దర్శనం కోసం అని చెప్పేసి. అందరు చాలా మంది వస్తా ఉంటారు. పెద్ద జాతర ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అట్లనే ఉంటది అన్నమాట. అట్లనే జరుగుతా ఉంటది. ఇక్కడ ఇప్పుడు సమ్మక్క తల్లికి పూజ చేసేటువంటి వంశస్థులు ఎవరండి? ఏంటమ్మా నార్మల్ గా మీకు ఉంటది కదా పేరు ఒకటి, అట్లా గద్దెలు అంటా ఉంటారు కదా, ఇట్లా పట్టుకోండి పర్లేదు, జస్ట్ పట్టుకుని మాట్లాడండి. మీరేనా అమ్మ సమ్మక్క తల్లికి పూజ చేసేది ఇక్కడ? ఏం వంశస్థులు అంటారు సమ్మక్క తల్లి పూజ చేసే వాళ్ళని? కోయలు అంటారు, అంతేనా? ఓకే. దొరసట్టు పోలు అంటారు కానీ ఇక కోయాలంటే తల్లి కోయేది కదా, మేము కూడా కోయాలి అంతే. అంతే తల్లి మహిమ. ఓకే. అదే అమ్మ జనాలు వస్తా ఉంటారా? జనాలు చాలా మంది వస్తా ఉంటారా? బాగానే వస్తారు. ఇప్పటికీ జాతర నాడు ఫుల్ వస్తారు. ఇక ఇప్పుడు కూడా బాగానే వస్తారు. నైట్ టైం లో కూడా మనకు రాత్రి టైం లో కూడా ఇక్కడ మనకి ఉండడానికి వచ్చే జనాలు ఉంటా ఉంటారా? ఉంటారు. 2 రోజులు ఉంటారు. 2 రోజులు ఉంటారు. కాకపోతే ఫుల్ జనం. ఎక్కడమ్మా మీది ఏ ఊరు? మచ్చర్ల. సమ్మక్క తల్లి ఎక్కడ తీసుకొస్తారు మీరు? సమ్మక్క తల్లి ఇక్కడ నుంచే తీసుకొస్తాము. అక్కడ ఉంటది గుడిసె, గుడిసెల గేడి కప్పిన వాళ్ళ పెట్టి తీసుకొస్తాం. ఓకే. ఇప్పుడు ఆ గుడిసె అక్కడ ఉంది కదా, ఆ గుడిసె ఎక్కడ తీసుకొస్తారా? ఆయనే పిల్లని చేసి ఎదుర్కొని బంధువులు ముడుచుకొని వస్తాం. మనం పెళ్లి చేసినట్టే, సేమ్ పెళ్లి చేసినట్టే. అక్కడ మనకి మేజర్ గా అక్కడ మెయిన్ మేడారం కాడ ఎట్లా జరుగుతాయి ఇక్కడ కూడా అన్ని జరుగుతాయి. ఇక్కడ పద్ధతులు అమ్మవారిని తీసుకురావడం కావచ్చు, వేరే ప్లేస్ నుండి పైడితరాజు గారిని తీసుకురావడం కావచ్చు, అమ్మవారి మొక్కులు కావచ్చు. బుధవారం నాడు 10 గంటలకి పైడితరాజు వస్తాడు. ఆయన తర్వాత బిడ్డ వస్తుంది. ఓకే. బిడ్డ తర్వాత గోందిరాజులు తర్వాత నాగులమ్మ తర్వాత జంపన్న. ఇప్పుడు మనకి పక్కన వాగు ఉంది కదమ్మా, వాగు జంపన్న వాగేనా? అంతేనా? ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసిందా లేకుంటే నార్మల్ గా ప్రతిష్టాపన చేసిరా? మెరిసింది. ఇగో ఇక్కడ దొరికిందయ్యా. ఇగో ఇంత ఉన్నది కుంకుమ బారుడి. ఇగో ఇక్కడ దొరికింది. ఇక్కడ అమ్మవారి ఇక్కడ కుంకుమ ఇక్కడ దొరికిందా? దొరికింది మాకి. సో ఇది సేమ్ యాజ్ టీజ్ గా అండి. మనకి ఏదైతే మెయిన్ మేడారం జాతరలో అమ్మవారు ఒక కుంకుమవర్ణి రూపంలో మనకి ఎట్లయితే మనకి అమ్మవారు దర్శనం ఇచ్చారో ఇక్కడ కూడా యాజ్ టీజ్ గా మనకి ఏంటంటే ఈ యొక్క చెట్టు ఈ ప్లేస్ లో అమ్మవారు వాళ్ళకి లభించడం జరిగిందంట. సో ఇదే ప్లేస్ లో పక్కన మనకి అమ్మవారి గద్దె కూడా కట్టడం జరిగింది. 2 నెలల సంది ఇన్నే ఉంటాను మేము. ఇన్నే పంతం, ఇన్నే ఉంటాం. 3 అయిన ఉంటాం, 2 అయిన అనుకుంటాం ఆ గుడిసెల. ధైర్యం అమ్మవారు ఇక్కడ ఉంటే అంతేనా? 3 గంటలకి లేచి అంత ఊడిచి చల్లి ముగ్గులు గిగ్గులు వేస్తాం, దీపం పెడతాం, ఉంటాం. మళ్ళా మేము మాటిలు పోతాము. మళ్ళీ ఆ ఉజ్జు మళ్ళీ వస్తారు 30 మంది శివసత్తులు. ఏ కోరిక కోరుకున్నా నెరవేరుస్తుంది అమ్మవారు ఇక్కడ. ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది, అంతేనా? ఓకే. చాలా పవర్ఫుల్. సో ఇది ఇక్కడ ఏంటంటే మనకి ఒకసారి రిమైనింగ్ స్వామివారి గద్దెలు కూడా మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాము. సో ఇది మన నెక్స్ట్ ఏంటంటే మనకి అమ్మవారి యొక్క సమ్మక్క గద్దె దగ్గర పరిస్థితి. మనం చూసినట్లయితే కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ సారక్క తల్లి యొక్క గద్దెలు కనిపిస్తా ఉన్నాయి. సో ఇది సారక్క తల్లి గారి యొక్క గద్దె. అండ్ చుట్టూ ప్రహారీ కూడా మనకు కడతా ఉన్నారు.
సో నెక్స్ట్ ఐ థింక్ ఈ జాతర వరకు వర్క్స్ అన్ని కంప్లీట్ అయినా కూడా నెక్స్ట్ జాతర నుండి ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి ఉంటాయి. చుట్టూ మంచి కాంపౌండ్ వాళ్ళు, సో అన్ని లైటింగ్ కావచ్చు, సో ఇవన్నీ కూడా మనకి అందుబాటులోకి వస్తాయి. ఎవరు కూడా మిస్ కాకండి. కంపల్సరీ మెయిన్ మేడారం జాతరకు వచ్చిన వాళ్ళు మాత్రం చూడకపోతే ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేయండి ఒకసారి. లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు మెయిన్గా మళ్ళీ మీరు టైం కేటాయించకుండా ఎందుకు మిస్ అయినా అని చెప్పి ఫీల్ అవుతారు. ఈ ప్లేస్కి ఒకసారి వన్స్ వెళ్తే మీరే నెక్స్ట్ వేరే వాళ్ళు చెప్తా ఉంటారు. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఈ ప్లేస్ చెప్పనికి వర్ణించడానికి కూడా లేదు. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఇక్కడ స్వయంగా అమ్మవారే ఏదో మనకి మొక్కలు నాటి పెంచిన విధంగా గుబురుగా మధ్యలో స్పేసెస్ ఇచ్చుకుంటా, సో ప్రజలు ఉండనీకి, భక్తులు వచ్చి ఉండనీకి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా అంటే చాలా న్యాచురల్ గా అంటే చాలా న్యాచురల్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఎంత చల్లదైన వాతావరణం ఉందని చెప్పేసి అంటే చాలా బాగుందండి వాతావరణం అయితే. ఎవరైతే లాంగ్ నుంచి వస్తూ ఉంటారో మెయిన్ మేడారం జాతరకి కంపల్సరీ మిస్ కాకండి, రండి, వచ్చి విజిట్ చేసుకోండి. మనకి లైక్ గూడూరు టు మహబూబాబాద్ మధ్యకి ఆ యొక్క రూట్ మధ్యలో మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తూ ఉంటుంది జాతర. సో ఇక్కడ నిజంగా బయట మనకి చాలా ఎండగా ఉంది, కానీ ఎటువంటి ఇక్కడ ఎండ అనేటువంటి అసలు ఆలోచన కూడా రావట్లేదు. చాలా అంటే చాలా చల్ల వాతావరణం ఉంది ఇక్కడ. మనం చూసినట్టు మనకి పక్కకి మనకి ఆడ కనిపిస్తున్నటువంటి అమ్మవారి యొక్క గద్దెలు. సో మనం కొంచెం ముందుకు వస్తే చాలు మనకి ఈ యొక్క గద్దెల పక్కనే ఈ యొక్క కొండవాగు చర్య పక్కన మనకి ఏంటంటే చూడండి జంపన్న వాగు ఎంత క్లియర్ గా, సో స్వయంగా వెలిసిన విధంగా ఎంత బాగుందో చూడండి ఒకసారి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అసలు. మనకి ఏదైతే ఆ మెయిన్ మేడారం జాతర దగ్గర ఉన్నటువంటి ఒక ప్లేస్ లో ఒక జంపన వాగు జాతర టైంలో మాత్రం నీళ్లు మనకి లక్నవరం కావచ్చు, రామపల్లి కావచ్చు, మనకి ఏంటంటే ఒక చెర్ల నుండి నీళ్లు భక్తుల కోసం చెప్పేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్టు ఈ ప్లేస్ లో స్వయంగా మనకి ఒక జంపన వాగు కనిపిస్తా ఉంది. ఎప్పుడు ఇక్కడ వేరే వాళ్ళు రిలీజ్ చేయడం కావచ్చు, నీళ్లు వేరే ప్లేస్ రావడం కావచ్చు, అవన్నీ ఏం లేవు ఇక్కడ. సో వాగు ఎప్పటికీ మనకి ఇక్కడ కనిపిస్తా ఉంటారు, నీళ్లు కూడా ఎప్పటికీ ఉంటాయంట. మనకి పక్కనే ఒక వాగుకు ఆనుకో అని చెప్పేసి మనకు ఈ కంకణం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సమ్మక్క తల్లి అంటే మనకి ప్రకృతి అంటే సమ్మక్క తల్లి. సో ఇంత మంచి ప్లేస్ నిజంగా మన తెలంగాణలో ఉండడం మన అదృష్టం అని చెప్పి అనుకోవాలి. నాకైతే ప్లేస్ అంటే చాలా నచ్చిందండి. ఒకసారి ఎవరన్నా లాంగ్ నుండి వచ్చిన వాళ్ళు ఉంటే కంపల్సరీ విజిట్ చేసుకోండి ఒకసారి. సో మనకు వేరే వర్క్ మీద వచ్చినాం కాబట్టి అన్ని కవర్ చేయలేకపోతా ఉన్నా. సో ప్రధాన పూజారి వాళ్ళు రానికి ఇంకా టైం పడుతుందంట. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాము. మళ్ళీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు కంపల్సరీ వచ్చి విత్ క్యామ్తో వచ్చి ఇవన్నీ కూడా కవర్ ఇద్దాం.